హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే దాయాదులతో ఆకస్మిక వివాదాలు అనేవి కలుగుతాయి. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ఇబ్బందులు అనేవి ఉన్నవి, అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ సభ్యుల అనారోగ్య విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం తప్పనిసరి అవుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేస్తున్న చోట ఉన్నతాధికారులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్నందున పెద్దల సలహాలను అలాగే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలను పాటించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇక మీనరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో కొంత నిరాశను చెందుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు స్నేహితులతో విభేదించే అవకాశం కనిపిస్తున్నదని కాస్త ప్రశాంతంగా ఉండండి. శ్రమకు మరింతగా పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో శ్రమాధిక్యత కానీ పూర్తి చేయలేకపోతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బందులు తప్పవు. ఊహించని మార్పులు అనేవి కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి చేజారుతాయి. ఇలా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో బయట చికాకులనేవి తప్పవు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు అంగారక స్తోత్రాలను పఠించడం అలాగే లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.